మోకాళ్ల నొప్పులు ఉన్నాయని ఓ మహిళ వైద్యం కోసం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లగా ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన చికిత్స వల్ల వైద్యం వికటించి కాలు ఇన్ఫెక్షన్ కావడంతో బాధిత మహిళ కుటుంబీకులు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నేడు ఆర్ఎంపీ వైద్య క్లినిక్ ని సీజ్ చేసిన సంఘటన తాండూరు పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఏమని పోయినావు? ఇంజక్షన్ ఏమి ఇచ్చిండు? బయట బాగా అవుతుంది అందుకు పోయింది. పోతే నేను ఇట్లా మూడిచ్చి అది సిమ్ తీసానంటే సిమ్ తీసే ఓకేనే. తర్వాత ఏం లేదు ఇక. నొప్పి చాలా చెప్పా నడవనికి రాకొచ్చింది కదా. హాస్పిటల్ 2 నెలలు అన్నీ ఉన్నదా రోజు? మొక్కలు నొప్పి పోయి చూసుకొచ్చినది పట్టుకుతా బాగుంది. 2సారికి ఇది అయిపోయింది. ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడు. ఇంటికి వచ్చి కూడా మళ్ళీ నాడు నేను మంచిగా తాన్నాడు. మంచిగా లేదు తిరిగి అంటే మంచిగా ఏం తెలియదు. లేవనేది చూపడరాదు. ఫస్ట్ ఆమె ఒకటే పింఛన్ వచ్చింది, హాస్పిటల్కి పోయింది. ఆడ ఎవరు చెప్పిందని ముఖ్య అని డాక్టర్ దగ్గర ఇంజక్షన్ తీసుకున్నది. ఇంజక్షన్ తీసుకున్న వల్ల కాలు వాపు వచ్చింది. 3 రోజుల తర్వాత ఆడనే తిరిగినాం. బాగా చేస్తున్నాడు. మళ్ళీ ఇంటికి కూడా వచ్చిండు. ఇంటికి వస్తా అని రాలేడు. ఎవరు చెప్తా అంటే చెప్పలేడు. వస్తా అని రాలేడు. కాంప్లైంట్ కూడా ఇచ్చినాం. కాంప్లైంట్ కేసు చేసుకో అన్నాడు. అందువల్ల కలెక్టర్కి మన డిఓ ఆఫీస్కి ఇచ్చినాం కాంప్లైంట్. దానివల్ల ఎంక్వైరీకి వచ్చి ఇంటికి పోదు. మళ్ళీ ఎంక్వైరీ చేసుకోకపోయిన దానివల్ల మాకు న్యాయం చేయాలని చెప్పింది. ఇవాళ కలెక్టర్ గారి ఆదేశాల అనుసారంగా ఈ ముఖీద్ అనే క్లినిక్ను మేము సందర్శించడం జరిగింది. 2 పార్టీల వాళ్ళ వర్షన్స్ విని రాతపూర్వకంగా తీసుకున్నాము. అది చూసిన తర్వాత మళ్ళీ మేము మా పై అధికారులకు మా రిపోర్ట్ అందిస్తాము. అలాగే వస్తూ ఆ దారిలో ఉన్న కొన్ని క్లినిక్స్, ఆర్ఎంపీ క్లినిక్స్ కూడా ఉన్నాయి. ఒక 4 క్లినిక్స్ సందర్శించడం జరిగింది. వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేయకుండా ఆర్ఎంపీ ప్రాక్టీస్లు చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా మందలించి మానేసేయాలని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 బిఏఎంఎస్ డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్స్ లేకుండా చేస్తున్నారు కాబట్టి సీజ్ చేయాలని వార్నింగ్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ 2 రోజులలో చేయించుకోవాలని చెప్పేసి ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. సో ఇట్టి పరిస్థితుల్లో ఇప్పుడు డాక్టర్ రవీంద్ర చెప్పినట్టు రిజిస్ట్రేషన్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పరంగా డిఎంఎండ్హెచ్ఓ గారితో రిజిస్ట్రేషన్ లేని క్లినిక్స్ కానీ, నర్సింగ్ హోమ్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్సే కానివ్వండి, పాలిక్లినిక్సే కానివ్వండి, అవన్నీ మరి షార్ట్ నోటీస్లో మరి అన్నీ సందర్శించి మళ్ళీ మీకు ఫైను, కేసులు బుక్ చేయడమో లేదంటే సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అందుకే మీరందరూ మళ్ళీ ముందు జాగ్రత్తగా అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పేసి మీ అందరికీ గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మస్తురాలు లక్ష్మీబాయి గత 2 నెలల క్రితము మోకాలి నొప్పితో తాండూరు పట్టణంలోని ఒక ఆర్ఎంపీ వైద్యుడు ముఖీద్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ అతడు మోకాలికి ఇంజెక్షన్ ఇచ్చి ఆ మోకాలిలో ఏదో చీములాగా ఉందని చెప్పేసి సిరంజితో తీయడం వలన కాలు ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది. దాంతో వీళ్ళు గాంధీ హాస్పిటల్, తాండూరులోని వివిధ హాస్పిటళ్లను సందర్శించడం జరిగింది. సో వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పేసి కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జీవరాజ్ వికారాబాద్, డాక్టర్ రవీంద్ర యాదవ్ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ తాండూరు వారిని ఎంక్వైరీకి పంపడం జరిగింది. మనం ఈరోజు ఎంక్వైరీలో ఈ ఇద్దరిని బాధితురాలని వైద్యం చేసిన వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇవి 2 కూడా మనం కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే క్లినిక్ సీజ్ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ తర్వాత మనము ఓపెన్ చేయాలా, ఫైన్ వేయాలా, ఆ పనిష్మెంట్ అనేది తర్వాత మనం డిసైడ్ చేస్తున్నాం. కాకపోతే తాండూరు పట్టణంలోని
ప్రతి ఆర్ఎంపీ డాక్టర్కు తెలియజేయడం ఏమనగా వాళ్ళ విధి వాళ్ళ పరిధిలో వాళ్ళ స్తోమతను బట్టి చికిత్స చేయాలి. ఎటువంటి ఇట్లా మోకాళ్ళకు కానీ ఎటువంటి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. రెండవది క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా చాలామంది కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, డిఆర్ఈ అని డిఎంఎండ్హెచ్ఓలో, ఎవరు కూడా చేయించుకోవడం లేదు. కొన్ని వందల క్లినిక్లు ఉన్నా కూడా పదుల సంఖ్యలో మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ల్యాబ్స్ కూడా, ల్యాబ్లు, పెథలాజికల్ ల్యాబ్లు, మైక్రోబయాలజీ ల్యాబ్లు కూడా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదు. కాబట్టి డిఎంఎండ్హెచ్ఓ ఆదేశాల ప్రకారము మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఈ వారం 10 రోజులలో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరే, లేదంటే మనం అందరివి కూడా సీజ్ చేయడానికి కూడా మేము పూనుకుంటున్నామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం.